5, 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పిల్లలం, దేవుని సముఖంలో ఉన్నాం. ఒకవేళ ఈ మాటలే కనుక అర్థమైతే యేసయ్యకు వందనాలు చెప్పకుండా ఉండలేము. ఆయన ప్రేమకు వందనాలు చెల్లించకుండా ఉండలేము. మనల్ని రక్షించాడు, కాపాడాడు, పోషించాడు. ఆయనకు వందనాలు చెప్పాలి. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు, పోషించినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు, పోషించినందుకు వందనాలయ్యా. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటల్లోని ఆంతర్యాన్ని, మీ ప్రణాళికను మేము అర్థం చేసుకోవటానికి, మేము ఏ సమయంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కేవలం మేము నిన్ను స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మేము తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాముఖ్యతను మేము గుర్తెరుగుటకు మా హృదయాలు తెరిచి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రత్యేకంగా దేవుని పిల్లలు తెలుసుకోవాల్సిన విషయాలు. మనం ఇక్కడ ఈరోజు ఉన్నాము అనంటే, దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే, ప్రభువును అంగీకరించి మన పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడే జీవితాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నాము అంటే, దేవుడు మన ఎడల ఎంత గొప్ప ప్రణాళిక చేశాడో, ఆయన ఉద్దేశం ఏంటో మనము గ్రహించగలిగితే దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము, దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేము. కాబట్టి దేవుడి యొక్క బిడ్డలుగా మన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. మొట్టమొదటి ప్రాముఖ్యత ఏంటి అంటే, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఫస్ట్ పాయింట్, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడికి ఎవరిని ఎన్నుకోవాలి ఏంటి అనేది ఆయన ఇష్టం. దేవుడికి స్వేచ్ఛ ఉంది. కొన్నిసార్లు మనం కూడా సపోజ్ చేతిలో మన జేబులో 100 రూపాయలు ఉన్నాయి, బయటికి వెళ్ళాం, ఎవరైనా కనిపిస్తే కనికరించినప్పుడు మన ఇష్టం, ఒకరికి 5 ఇస్తాం, ఒకరికి 10 ఇస్తాం.
మనం 10 ఇచ్చేటప్పుడు 5 ఇచ్చిన వ్యక్తి చూశాడు అనుకోండి, ఏంటి వీడు నాకు 5 ఇచ్చాడు, వాడికి 10 ఇస్తున్నాడు ఏంటి అనుకుంటాం. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? నా డబ్బు నా ఇష్టం. ప్రభు కూడా చెప్పాడు ఒక సందర్భంలో. ఒక యజమానట తన కొట్లో తన పొలంలో పనిచేయాలని ఉదయం వెళ్ళాడు, పిలిచాడు, అయ్యా నీకు ఒక దేనారం ఇస్తాను. ఓకే రైట్. ఇంకా పని వాళ్ళు కావాలి. కాసేపు ఆగి వెళ్ళాడు, మధ్యాహ్నం వెళ్ళాడు, సాయంకాలం వెళ్ళాడు, ఇంకొక అరగంట అయితే పని అయిపోద్ది. ఆ టైం వెళ్ళి కూడా పిలుచుకొచ్చాడు. అందరికి ఒకే దేనారం ఇచ్చాడు. అప్పుడు మొదలొచ్చిన వ్యక్తి అంటున్నాడు, నేను ఉదయ కాలం నుంచి పనిచేశాను, ఒకటే దేనారం ఇచ్చావు. తను ఇప్పుడే వచ్చాడు, ఆయనకు కూడా ఒకటే దేనారం ఇచ్చావు. అప్పుడు ఆ యజమానికి తన డబ్బు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయన ఇష్టం. నీకు ఇస్తానన్నది ఇచ్చాను కదా, నువ్వు నోరు మూసుకోవాల్సిందే. హల్లెలూయా. అయితే చాలా మంది వ్యక్తుల్లో, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ప్రపంచంలో కోట్ల ప్రజలు ఉన్నారు. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చింది ఎంతమంది? క్రీస్తును అంగీకరించింది ఎంతమంది? మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా? ఆయన ఎన్నుకున్నాడు కాబట్టే. ఆయన ఎన్నుకోకపోతే ఈరోజు క్రీస్తు దగ్గరకు రాలేం. క్రీస్తు దగ్గరికి మనం రాలేం. కొన్నిసార్లు దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి మనం రోమపత్రికలకు వెళ్ళి 8వ అధ్యాయంలోకి వెళ్ళి, రోమపత్రిక 9వ అధ్యాయం. నేను చదువుమనలేదు. రోమపత్రిక 9వ అధ్యాయంలోకి వెళ్ళి మీరు 6 నుంచి 21వ వచనం దాకా ఇంటి దగ్గర చదువుకోండి. ఎంతమంది చదువుతారు? చేతెత్తండి దయచేసి. ఇంట్రెస్ట్ ఉంటే, దేవుని యొక్క అభిష్టం ఏంటో మనకు తెలవాలంటే ఖచ్చితంగా ఆ వచనాల్ని మీరు చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అంటాడు, అబ్రహాంకు ఇష్మాయిల్ని ఇచ్చాడు, ఇస్సాకును కూడా ఇచ్చాడు. కానీ ఆయన ఏంటి తెలుసా? ఇస్సాకు వలన అయినదే నా సంతానం. ఆయన ఏం డిసైడ్ చేస్తాడో ఆయన ఇష్టం అది. హల్లెలూయా. ఇంకా కొంచెం కిందికి వచ్చాక ఇస్సాకు భార్య రిబ్కా తాను గర్భవతి అయింది, కవల పిల్లల్ని కంది. ఆ కవల పిల్లల్ని కనకంటే ముందే దేవుడు ఏమన్నాడంటే, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. దేవుడు చెప్పాడు. మరి దేవుడు అన్యాయస్తుడా? మీరు ఆలోచన చేయండి. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఎవరిని కనికరించాలనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలనుకుంటాడో వారిని కఠినపరుస్తాడు. ఒక కుమ్మరి వాడట కుండను తయారు చేసిన తర్వాత, నువ్వు నన్ను ఇలా ఎందుకు తయారు చేసావని అధికారం మట్టికుందా? యజమానుని అడగొచ్చా? అడగటానికి లేదు. కాబట్టి దేవుని యొక్క అభీష్టం మనకు అర్థం కావాలంటే దేవుణ్ణి బాగా చదవాలి. దేవుణ్ణి బాగా చదివితే పనికిరాని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడన్న సత్యం కనుక అర్థమైతే నీ దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయకుండా ఏ రోజు కూడా ఉండలేవు. దేవుని సముఖానికి రాకుండా ఏ రోజు కూడా నువ్వు మానుకోలేవు. అందుకే అక్కడ ఒకసారి 21వ వచనాన్ని మనం చూస్తే, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకు ఇచ్చేయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి, మరియు ఆయన మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన
మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలని ఉన్ననేమి అని దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. ఫరోను కఠినపరిచింది ఎవరు? దేవుని ప్రజలకు కనికరం చూపించింది ఎవరు? మరి అన్ని అద్భుతాలు చూసినప్పుడు వాస్తవంగా ఫరో ఆయన నిజంగా దేవుడు అని ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోలే. దేవుడు ఫరోను కఠినపరిచాడు, తన ప్రజల్ని కనికరించాడు. ఇక్కడున్న మనం అందరం కూడా దేవుడు కనికరిస్తే ఆయన కనికరం లిస్టులో ఉన్నాం కాబట్టే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మీరు ఊరికినే యేసు ప్రభు దగ్గరికి రాలేదు, ఏదో టైం పాస్కు రాలేదు. మీరు ఏదో మేము వెళ్దాం కదా అనుకుని వచ్చామని చాలాసార్లు అనుకుంటాం. అది రాంగ్ డిసిషన్. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టే అటు వెళ్ళాల్సిన నీ మనసును ఇటు తిప్పేస్తాడు. తిప్పేసి ఆయన సముఖానికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఆయన ఇష్టం ఏంటో మనందరికీ తెలియజేస్తాడు. ఆయనకు హక్కు ఉంది. మనం కూడా నా డబ్బు నా ఇష్టం అంటాం చూడు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అది దేవుళ్ళు అలాంటి హక్కు ఉంది కాబట్టే ఆయన పిల్లలమైన మనలో ఆ లక్షణాన్ని మనం చూపించగలుగుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళని కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడికి ఒక కోరిక ఉంది. ఏంటో తెలుసా? ఇక్కడున్న మనుషులందరూ కూడా, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా తండ్రి అయిన దేవుడు ఎలా చూస్తున్నాడంటే, యేసు ప్రభుల వారు బాప్తీసం పొందేటప్పుడు మీరు చూడండి, తండ్రి అయిన దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందిస్తున్నాను. ఎందుకో తెలుసా? తండ్రికి ఎంత పరిశుద్ధత ఉందో కుమారుడు ఆ పరిశుద్ధత ఉంది. తండ్రి అయిన దేవుడు ఎంత మంచివాడో ప్రభు అయిన క్రీస్తులో అంత మంచి ఉంది. తండ్రి ఎంత న్యాయవంతుడో కుమారుడు అంత న్యాయవంతుడు. అంటే తండ్రి అయిన దేవుడు ఏ పోలిక స్వరూపాన్ని కలిగి ఉన్నాడో తన కుమారుడైన క్రీస్తు కూడా అదే పోలిక స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడని తండ్రి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడున్న మనమందరం దేవుని ప్రేమిస్తున్నాం కదా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. రోమా 8:28 ఏమంటున్నాడంటే, ఒకసారి చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరిని దేవుడు ఫస్ట్ నిర్ణయించుకున్నాడు, ఎన్నుకున్నాడు. నేను స్టడీ చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు ఎంతమంది ఇక్కడ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఇలా ఆడారో తెలియదు. ఆటలు ఉన్నప్పుడు ఇద్దరు నాయకులు నిలబెడితే, సరే నువ్వెవరిని ఎన్నుకుంటావు ఎన్నుకో అంటాడు. ఫస్ట్ నా మైండ్ ఏం చెప్తాను తెలుసా? ఓకే, జోనతాన్ కావాలని నేను ఎప్పుడైతే మనసులో నిర్ణయించుకుంటానో అప్పుడు ఆయనని పిలవటానికి ఇష్టపడతాను. మైండ్లో డిసైడ్ అవుతాం, నిర్ణయించుకుంటాం, ఎన్నుకుంటాం. పనికిరాని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టే ఈరోజు క్రీస్తు దగ్గరికి వచ్చాం. లేకపోతే ఇక్కడికి రాలేం. ఎక్కడో బీచ్కి వెళ్ళి, ఎక్కడో సినిమాకి వెళ్ళి ఆ సినిమా థియేటర్లో కూర్చుండి ఆనందించే వాళ్ళం. కానీ లోకంలో ఆనందించకుండా మనకు ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చిన తండ్రి యొక్క సన్నిధానంలో ఈరోజు ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నామే, కేవలం ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి. దేవుని పిల్లలుగా మనకు అర్థం కావాలి, ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మీకు అర్థం కావాలి.
ఆయన ఎన్నుకోవటం మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ప్రాముఖ్యత. రెండోది ఏంటో తెలుసా? ఎన్నుకున్నటువంటి మనల్ని దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ఎన్నుకున్నాడు. రెండోది ఏంటో తెలుసా? పిలిచాడు. దేవునికి స్తోత్రం. నా మైండ్లో సురేష్ను ఎన్నుకున్నాను, నిర్ణయించుకున్న తర్వాత ఆయన ఏం చేశాను? నా పార్టీలోకి వచ్చేస్తే నేను పిలుస్తాను. టీం తయారు చేసుకునేటప్పుడు నాయకుడు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంపైర్స్ ముందు నాకు సురేష్ కావాలి, వాసు కావాలి, విన్సెంట్ కావాలని మనం పిలుచుకుంటాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అంటాడు, మనము పాపములో, చీకటిలో, భయంకరమైనటువంటి దుష్టమైన ప్రవర్తనలో, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఆయన పిలుచుకోకపోతే ఇక్కడికి రాలేము. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టే పనికిరాని మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? పిలుచుకున్నాడు. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో ఇందాక 29 చదివాం కదా, 30వ వచనానికి వెళ్తే అక్కడ అంటున్నాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాడు. కొన్నిసార్లు ఏమంటాం తెలుసా? ఒక కాపరి, ఒక సేవకుడు దేవుణ్ణి పరిచయం చేసి, అయ్యా నువ్వు దేవుని దగ్గరికి రావయ్యా, నీ జీవితం తెలుసుకోవయ్యా, నీ జీవితం ఏంటో అర్థమవుతుందని ప్రేరేపించినప్పుడు దేవుని సముఖానికి వచ్చి దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు మారు మనసు పొంది దేవుని పిల్లలు అవుతారు. కానీ కొన్నిసార్లు ఏమంటారో తెలుసా? దేవుని సముఖానికి వచ్చి దేవుని పిల్లలుగా జీవిస్తున్నప్పుడు మనం ఏదన్నా పని చేయాలనుకుంటాం కదా. నేను జోనతను కొట్టాలనుకున్నాను, కానీ కొట్టే అవకాశం లేదు. ఎందుకో? ప్రభు క్షమించమన్నాడు. సార్ మీరు పిలిచి దేశపరమును పరిచయం చేయకపోతే ఈరోజు వాడిని ఏం చేసేవాను? నువ్వేదో చేసి నరకానికి వెళ్ళకూడదనే కదా దేవుడి ఉద్దేశం. నువ్వేదో చేసి సాతాను సంబంధివి కావద్దనే కదా దేవుడు నిన్ను ఎన్నుకొని ఆయన సముఖానికి పిలుచుకున్నాడు. మనల్ని ఎన్నుకున్నాడు, నిర్ణయించుకున్నవాడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పిలవకపోతే మనం ఇక్కడికి రాము, యేసు ప్రభు దగ్గరికి రాలేము. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి రాలేము. మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం. మొదటి పాయింట్ ఎన్నుకున్నాడు, రెండో పాయింట్ పిలిచాడు. పిలిచిన వాడిని ఏం చేశాడో తెలుసా? పిలువగానే వస్తామా? పిలిస్తేరా? అంతమంది అలా వస్తే నాన్న ఈరోజు నువ్వు చర్చికి రా అని చెప్పి క్యాంపులో వెళ్ళి చాలా మందికి చెప్తాను, ఒక్కడు రాడు. హలో సార్ వస్తానంటాడు. ఓకేనా? కానీ రాదు వాళ్ళు. ఇంత బాగా చెప్పావు కదా నాన్న అంటే మన వాళ్ళ దగ్గర జవాబు ఉండదు. ఎప్పుడైతే దేవుడు నిర్ణయించుకుంటాడో, ఎన్నుకున్న వాడిని పిలుస్తాడు కదా, ఆ పిలిచినప్పుడు ఆయన చేసేది ఏంటో తెలుసా? మీరు మట్టిలో తీసుకొచ్చి అయస్కాంతం వేయండి, దానికన్నీ ఇనుప ముతుకలు అతుక్కుంటాయి వద్దన్నా సరే. మీకు అర్థమవుతుందా? ఇనుప ముక్క దగ్గరికి అయస్కాంతం తీసుకొచ్చి అలా పెట్టావా, అయిపోయింది స్పాట్లో. పిల్లల ముందు ఐస్ క్రీమ్ పెట్టారనుకోండి, పిల్లల ముందు వచ్చేస్తారు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వీన్ని ఎన్నుకున్నంత మాత్రాన, పిలిచినంత మాత్రాన వీడు రాడు. ఎందుకో తెలుసా? లోకం గమ్మత్తుగా ఉంటుంది, భలే మజాగా ఉంటుంది. పాపం ఎలా ఉంటుంది? భలే మజాగా ఉంటుంది. తర్వాత విషయాలు వేరు. కానీ సాతాను బంధకాలు ఉన్నటువంటి మనల్ని, పాపపు బంధకాలు ఉన్నటువంటి మనల్ని, చెడిపోయిన స్వభావము కలిగిన మనల్ని
అన్ని విషయాల్లో మంచివాడు, పవిత్రుడు, నీతిమంతుడు, న్యాయవంతుడైనటువంటి ప్రభు దగ్గరికి రావాలంటే అంత తొందరగా రారండి. అందుకే ప్రభు ఒక సందర్భంలో అంటాడు, పాత ద్రాక్షరసాన్ని తాగిన వాడు వెంటనే కొత్త ద్రాక్షరసాన్ని ఇష్టపడడు. హల్లెలూయా. ఇన్ని రోజులు మనం బ్రతికే బాగుందనిపిస్తుంది. మరే తాగటం మానరా, ఇది నా ఆరోగ్యం బాగలేదు. సిగరెట్ మానరా, బాగులేదు. మరే సినిమా చూడొద్దురా, అది మనల్ని ఏడిపిస్తుంది, నవ్విపిస్తుంది, అంత భ్రమరానంటే వాడు వస్తాడా? ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. హల్లెలూయా. కానీ దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆకర్షిస్తాడో అవన్నీ మానుకొని వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్ళి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చూద్దాం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును బయటికి. దేవునికి స్తోత్రం. తండ్రి ఎప్పుడైతే ఆకర్షించాడో ఆటోమేటిక్ గా యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బలవంతం చేసిన రారు, ఏం చేసిన రారు. కానీ ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఆకర్షిస్తాడో ఆ వ్యక్తి ఆటోమేటిక్ గా యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును రావద్దన్నాడు ఆయన. నువ్వు వ్యభిచారం చేశావు, నువ్వు దొంగతనం చేశావు, నువ్వు అబద్ధాలాడుతున్నావు, అలాంటి కంప్లైంట్స్ ఆయన చేయడు. ఎందుకో తెలుసా? ఇక్కడున్న నాతో సహా అలాంటి కంప్లైంట్లు కలిగిన వాళ్ళమే. పాపులం, పుట్టుకతోనే పాపులం, పెరుగుతున్నది పాపపు స్వభావమే. పాపులు పరిశుద్ధులు కావాలి కాబట్టి యేసు ప్రభుల వారు వచ్చింది పాపులను ప్రేమించడానికి వచ్చాడు, కానీ పాపాన్ని ప్రేమించడానికి కాదు. మనం పాపులం, ఆ స్వభావం మనలో ఉంది. ఆ స్వభావం మనలో ఉంది కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కంప్లైంట్ చేయడు. నీ పాప స్థితి నీకు అర్థమయ్యేటట్టుగా నీ హృదయాన్ని తెరుస్తాడు ఆయన. అందుకే క్రైస్తవం అంటే మత మార్పు కాదు. మతం మారేవాడు ఎలా ఉంటాడో తెలుసా? గుడికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాడు, చర్చికి వచ్చినప్పుడు అదే చేస్తాడు. హల్లెలూయా. గుడికి వెళ్తే ఏం చేస్తాం? గుడికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? కానుకిచ్చేస్తారు, అయ్యగారితోని సబ్గోడు పెట్టించి ఆశీర్వాదం తీసుకుని వచ్చేస్తారు. అలాంటి బేసులు ఉన్న వాళ్ళు చర్చి కూడా వచ్చి ఏం చేస్తారంటే దేవుడికి ఏదో కానుకిచ్చేసి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతారు. అంతే. జీవితం మారాలి, ప్రభులా ఉండాలి, పరలోకం వెళ్ళాలనే ఆశ వారిలో ఉండదు. ఏం చేంజ్ అయిందో తెలుసా? గుడి దగ్గర నుంచి చర్చికి వచ్చాడే తప్ప బ్రతుకులు మారలేదు. బ్రతుకులు మారలేదు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అలాంటి స్థితిలో వచ్చిన వాళ్ళనే ఒకరోజు ఎత్తబడే స్థితిలోకి వెళ్ళేటట్టుగా మన జీవితాల్ని మార్చేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే తండ్రి అయిన దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నవాడు పిలిచాడు. పిలిచిన దేవుడు ఆకర్షిస్తాడు. అందుకే యేసు ప్రభు స్వయంగా అదే కింద 44 అంటున్నాడు. 6వ అధ్యాయం 44 ఏమంటున్నాడు తెలుసా? నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు కుమారుడు సొలొమోను కూడా ఏం చేస్తాడంటే ఆయన ప్రార్థన చేస్తాడు. మీరు పరమగీతములకు వెళ్ళి 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. అక్కడ ఏమని కోరుకుంటున్నాడంటే, తండ్రి నువ్వు నన్ను ఆకర్షిస్తేనే. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆకర్షించాలి. ఎన్నుకున్నవాడు పిలుస్తాడు, పిలిచిన వాడు మనల్ని ఆకర్షిస్తాడు. ఇక్కడున్న మనందరికీ తెలియాల్సిన సత్యం ఏంటో తెలుసా? యేసు క్రీస్తుల వారు ఆయన మధ్యాకాశానికి ఎత్తబడి సిలువలో చచ్చిపోయింది దేని కొరకు చెప్తారా? ఒకసారి యోహాను సువార్తలోకి వెళ్ళి 12వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం.
నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. హల్లెలూయా. మనం ఎవరి వైపు చూడాలో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూడాలి. కానీ అందరు ఏం చేస్తారో తెలుసా? యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడో భూమి మీద ఉన్నటువంటి యేసు ప్రభును చూడటానికి ఇష్టపడతారు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? వెళ్ళాడు, ఆకలి వాళ్ళకి అన్నం పెట్టాడు, రోగగ్రస్తులైతే బాగు చేశాడు, దయ్యాలు పట్టిన వాళ్ళైతే కుంటోళ్ళకు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకు చూపులు ఇచ్చాడు, మూగ వాళ్ళకు మాట ఇచ్చాడు, చెవిటి వాళ్ళకు వినబడేటట్టుగా చచ్చిపోయిన వారిని సైతం కూడా ఆయన లేపాడు. కానీ ఎప్పుడైతే భూమి మీద నుంచి సిలువలోకి ఎత్తబడ్డాడో, ఆయన ఎత్తబడ్డది ఎందుకో తెలుసా? పనికి మాలిన మనల్ని తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని, ఎన్నుకున్నవాడు పిలుస్తున్నాడని, పిలిచిన పిలుపు నెరవేరాలని మనందరినీ ఆకర్షించటం కొరకు యేసు ప్రభుల వారు సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభుల వారు సిలువ వేయబడ్డాడు. ఈరోజు చాలా మంది ప్రభు బల్లని వచ్చారు, ప్రభు బలలో పాలు పొందాలని వచ్చారు. ప్రభు బలలో పాలు పొందాలని ఇచ్చిన వ్యక్తికి ఏం తెలియాలో తెలుసా? తెలవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ప్రభు బలలో పాలు పొందడం ఏదో ప్రసాదం కాదు, ప్రసాదం కాదు, గుళ్ళో ఇచ్చే ప్రసాదం కాదు అది. ఆ ప్రభు బలలో పాలు పొందే ముందు ఆయన మరణాన్నట మన జీవితం ద్వారా చూపించాలట. ప్రభు బలలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ ఆయన మరణమును, ఆయన రాకడ దాకా ప్రచురించుదురు. జీవితంలో మార్పు కావాలి. మన మాటలతో కాదు, మన నిజ జీవితంలో ప్రవర్తన ద్వారా మారిన జీవితం చూపించి దేవుణ్ణి ఆరాధన చేసేది ప్రభు బల్లారాధన. ప్రభు బల్లారాధన. ఆయన ఎత్తబడ్డాడు ఎందుకో తెలుసా? మనందరినీ ఆకర్షించడానికి. మోషే ఇత్తడి సర్పం చేస్తే ఎప్పుడైతే ఆయనని సర్పాన్ని ఎత్తి ఉంచారో, ఆ సర్పం వైపు చూసిన వారు, విశ్వాసంతో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏం మెడిసిన్ పెట్టలేదు, పాము పుట్టి చచ్చిపోతా ఉన్నారు. మోషేతోని దేవుడు అన్నాడు, దాన్ని నిలబెట్టు, ఎవడైతే విశ్వాసంతో ఆ వైపు చూస్తారో వాడు బ్రతుకుతాడు. అక్కడ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, మరి పాము పుట్టిందని నేను ఎడితే అటు చూడమంటావేంట్రా అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ దేవుడు నీలో విశ్వాసం ఉంచి ఆయన వైపు నిన్ను ఆకర్షించుట కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కానీ ఆ కోట్ల మంది ప్రజల్లో నుంచి పనికిరాని మనం ఈరోజు దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేరు రాయబడ్డది అని అంటే కేవలమైన నిన్ను ఎన్నుకోవటం ద్వారా, ఎన్నుకున్నటువంటి దేవుడు నిన్ను పిలవటం ద్వారా, పిలిచిన దేవుడు నిన్ను ఆకర్షించటం ద్వారా ఈరోజు మన జీవితంలో మార్పు వచ్చేసింది. లేకపోతే మార్పు లేదు, మార్పు లేదు. పనికిరాని మనకి ఎక్కడ చోటు ఇచ్చాడో తెలుసా? పరలోకంలో. పరలోకంలో నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ ప్రాపర్టీలో మీ పేరు రాయరు, మీరు నచ్చకపోతే. చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, డాడీ ఇది నా ఆస్తి కదా, నువ్వు సంపాదించాడు, నేను నీకు మాత్రం ఇవ్వనురా అంటాడు. కానీ యేసు ప్రభుల వారు అలాంటోడు కాదు. ఆయన ఏ పరలోకం నుంచి వచ్చాడో ఆ పరలోకంలో చోటిచ్చేందుకు తండ్రి అయిన దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని, ఎన్నుకున్న దేవుడు నిన్ను పిలిచాడని, పిలిచిన దేవుడు నిన్ను ఆకర్షించాడని. ఆ ఆకర్షణ లేకపోతే ఈరోజు పరలోకం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ క్రైస్తవులం అని పిలువబడుతున్నటువంటి మనము, దేవుని పిల్లలం అని పిలువబడుతున్నటువంటి
పనికిరాని మన విషయాల్లో దేవుడు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో చూడండి. ఒక పెన్ను కొనుక్కోవాలి అంటే మనం పెట్టేది ఆఫ్టర్ ఒక 1 దిరం, అది సరిగా రాస్తుందా లేదా అని చూసి కొంటాం. అలా మనని దేవుడు చూస్తే ఒక్కడు కూడా పనికొచ్చు, నేనైతే పనికొచ్చునని కాదు. భ్రష్టుని, మనసు చెడిపోయింది, జీవితం చెడిపోయింది, ప్రవర్తన చెడిపోయింది, దేవునికి విరుద్ధమైన జీవితం. కానీ నా కొరకు తను ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. ఆ విలువ నీకు తెలిస్తే దేవుడు ఎన్నుకున్నాడని, పిలిచాడని, ఆకర్షించాడని దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తాం. ఏదైనా ఆపద వస్తే దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడని మన నోటి నుంచి చెప్పలేం. కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మేము పరిసరికి బైక్ మీద వెళ్తున్నాం, ఇద్దరికి యాక్సిడెంట్ అయిపోయింది. దేవానికి స్తోత్రం అన్నం తప్ప మాకెందుకు కొరకు యాక్సిడెంట్ చేసామని దేవుని అడగలేదు. ఆయన ఇష్టం, తప్పించాలనుకుంటే క్షణంలో తప్పిస్తాడు. ఆయన అనుమతించాడు, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. కష్టం వస్తే యాక్సెప్ట్ చేయి, బాధ వస్తే యాక్సెప్ట్ చేయి, సంతోషం వస్తే యాక్సెప్ట్ చేయి, నష్టం కలిగితే యాక్సెప్ట్ చేయి, అంగీకరించు. ఎప్పుడు అంగీకరిస్తావో తెలుసా? పాపంలో నన్ను చచ్చిపోయి నరకానికి వెళ్ళాలి, యుగ యుగాలు తరతరాలు కాలాలే, అలాంటి స్థితిలో ఉన్న నన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నవాడు పిలిచాడు, పిలిచినవాడు సిలువ వేయబడిన క్రీస్తు వైపు నన్ను ఆకర్షించాడని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతావు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. మీరు వాక్యం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ లోక సంబంధమైన ముచ్చట్లే చెప్పుకుంటారు. కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని, పిలిచాడని, ఆకర్షించాడని అర్థమైతే దేవుడు ఈరోజు నాతో ఈ మాట మాట్లాడాడయ్యా, నాలో ఈ మార్పు వచ్చింది. ఒకరినొకరు పలకరించుకోగలుగుతారు, ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతారు, ఒకరి ఇబ్బందులు ఒకరు తెలుసుకోగలుగుతారు, ఒకరి లోపాలు ఒకరు చెప్పుకొని సరి చేసుకోగలుగుతారు. లేదంటే బస్సులు వెళ్ళేటప్పుడు పనికిరాని ముచ్చట్లు. మొన్న గత 5-6 వారాలుగానైతే జగన్ గెలిచాడని, చంద్రబాబు ఓడిపోయాడని, వాడితో వచ్చింది లేదు, పోయింది లేదు. మీకేమైనా వచ్చాయా? వాళ్ళు మీకు డబ్బులు ఇస్తే మీ డబ్బులే ఇస్తున్నారు, వాళ్ళ జేబుల్లో నుంచి ఇవ్వట్ల. ఒక పథకం పెడితే దాని వెనకాల కొట్టాల్సిన కమిషన్ కొట్టేసి నీ డబ్బులోంచి నీకు ఇస్తున్నాడు. అప్పు అయితే అప్పు చూపిస్తాడు, మిగిలితే మిగిలింది చూపిస్తారు వాళ్ళు. ఎవడికి వెళ్తే నీకేంటి? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు రాజుల కొరకు ప్రార్థన చేయండి. గొడవలు సిగ్గేస్తుంది. జగన్ గెలిచాడంటే చంద్రబాబు గెలిచాడు. ఎందుకు గెలిచాడో తెలియదు, ఎందుకు ఓడిపోయాడో తెలియదు. దేవుడు నిర్ణయించినప్పుడు ఒక అధికారి గెలవాలని ఆయన నిర్ణయిస్తే గెలుస్తాడు, ఆయన ఓడిపోవాలంటే ఓడిపోతాడు. దేవుణ్ణి అడగటానికి నీకు నాకు హక్కు లేదు. ఆయనకు స్వేచ్ఛ ఉంది. ఏ రోజన్నా పనికిరాని నన్ను ప్రేమించాడని అడుక్కున్నావా? చెప్పగలిగావు ఏ రోజన్నా? నేను ఎంత నీచుని, ఎంత పనికిరాని, దేవుడు నన్ను ఎందుకొరకు పిలుచుకున్నాడు, ప్రేమించాడని ఏ రోజైనా దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించగలిగావా? ఎంతసేపు గొడవలు, నువ్వు నన్ను ఇదన్నావు, నేను నిన్ను ఇదన్నాను, కలిసి వస్తారు, గొడవ పెట్టుకుని వెళ్ళిపోతారు. వచ్చే వారం చర్చ్ క్లోజ్. ఏమైందంటే గొడవ అయింది బస్సులో. సిగ్గేయాలి, సిగ్గుపడాలి. దయచేసి అలాంటి జీవితాలు మనలో ఉండకూడదు. ఎప్పుడు ఉండదో తెలుసా? దేవుడి ప్రేమను అర్థం చేసుకుంటే, ఆయన ఎన్నుకున్నాడని, పిలిచాడని, ఆకర్షించాడని మనకు అర్థమవుతే మన జీవితాలు ఎంత ఎక్సలెంటో. ఒకరిద్దరు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నువ్వు నిజంగా నమ్మదగిన దేవుడు. పనికిరాని మమ్మల్ని పిలుచుకున్నావని మీ హృదయంలో సంకల్పించి ఎన్నుకున్న మమ్మల్ని పిలిచారు. పిలిచిన మమ్మల్ని సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి మమ్మల్ని మీరు ఆకర్షించారయ్యా. అందుకే ఈరోజు ఈ బ్రతుకులు నాయన నీ పిల్లలమని చెప్పుకోగలుగుతున్నాం. నిజంగా మీరు పిలిచిన పిలుపుకు తగినట్టుగా జీవించుటకు మాకు సహాయం చేసి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
దయచేసి అలా